ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తున్నాం తెలంగాణలోని గొప్పలు చెప్పుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్నటువంటి రేషన్ సరుకులన్నీ కేంద్రం ఫ్రీ ఇస్తుంటే తెలంగాణలో మాత్రం సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక షాప్లో చూడండి, ఈ షాప్లోకి వచ్చింది శ్రీ సృజన రైస్ ఇండస్ట్రీస్. ఒకసారి ఇది చూడండి, ఇది ఈ మిల్ నుంచి రావడం జరిగింది. బియ్యం చూడండి, సగం దొడ్డు బియ్యము, సగం నూకలు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క భాగవతం. ఈ మిల్లర్ల దగ్గర కమిషన్ల కక్కుర్తిపడి ఇలాంటి నాసి రకమైనటువంటి బియ్యాన్ని పంపిణీ చేయడం ఏదైతుందో మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు నాణ్యమైనటువంటి బియ్యాన్ని పంపిణీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దొడ్డు బియ్యం నూకలను పంపిణీ చేయడం అనేది చాలా ఘోరమైన పని. కాబట్టి ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బియ్యాన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఇందులో 50% నూకలు ఉన్నాయి, 50% మాత్రమే దొడ్డు బియ్యం. అవి కూడా ఇలాంటి బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిల్ పేరు సృజన రైస్ ఇండస్ట్రీస్. ఇవి అన్నిటి కూడా అక్కడి నుంచి రావడం జరిగింది, ఈ బియ్యం అన్ని కూడా. కాబట్టి ఈ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా, లేకపోతే వాళ్ళు అధికారులు చూసుకోలేదా? ఏ సంచి చూసినా ఎక్కడ చూసినా మనకు ఈ దొడ్డు బియ్యం నూకలే కనిపిస్తున్నాయి. కాబట్టి అధికారులు వీరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.